రాజకీయ నాయకులు రాజకీయాల ద్వారా బాగా సంపాదించారు చాలామంది. ఆ రాజకీయాల్ని అడ్డం పెట్టినా, లేపోతే తమ వ్యాపారాలకి రాజకీయాలు ఉపయోగపడ్డాయి. ఎట్లయినా సరే సంపాదించలేనోళ్ళు పక్కకెళ్ళిపోయారు. సంపాదించిన వాళ్ళు మాత్రమే ఎదిగారు. అది కార్పొరేట్ వ్యాపారవేత్తలుగా కాంట్రాక్టులు, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ వైద్యశాలలు, కార్పొరేట్ కంపెనీలు ఇవి నడుపుతున్నారు. ఇదే కార్పొరేట్లు తమ కడుపు కొడతాయని ఇప్పటిదాకా తెలియలే. ఇప్పుడు చివరికి స్థానిక నాయకుడిని అడిగి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే పరిస్థితుల్లో అధిష్టానాలు లేవు. అసలు కార్యకర్తల్ని నమ్మే పరిస్థితుల్లో లేవు ప్రాంతీయ పార్టీలు. ఈవెన్ జాతీయ పార్టీలైనా అదే పరిస్థితి అనుకోండి. మనకు ఆంధ్రాలో ప్రాంతీయ పార్టీలు మేజర్ కాబట్టి చివరికి ఎవరిని అడుగుతున్నారు? ఈ పనిని ఒక కార్పొరేట్ ఏజెన్సీలకు అప్పచెప్తున్నారు. ఆ కార్పొరేట్ ఏజెన్సీలు ఈ కార్పొరేట్ వ్యాపారస్తుల బ్రతుకుని శాసిస్తున్నాయి, రాజకీయ బ్రతుకుని. ఈయన ఓడిపోతాడు, ఈయన గెలుస్తాడు. ఎవరిస్తున్నారు వాళ్ళకి? పబ్లిక్లో తిరిగామని చెప్తున్నారు, ఇది అంటున్నారు. ప్రజల్లో మేము తిరుగుతున్నాం, మాకే ఆదరణ ఉందని వీళ్ళు అంటారు. వీళ్ళకి ఆదరణ లేదని వాళ్ళు అంటారు. నాయకులు ఎవరిని నమ్మాలి? తమ నాయకుడిని నమ్మట్లా, కార్పొరేట్ వ్యవస్థని నమ్ముతున్నారు. ఏ కార్పొరేట్ వ్యవస్థని పుట్టించి పెంచి పోషించారు రాజకీయ నాయకులు, అదే కార్పొరేట్ వ్యవస్థల చేతిలో నలుగుతుండడమే వైచిత్రి అనాలనుకుంటున్నాను.